డీటెయిల్స్ చూస్తే సత్తా ఉంటేనే ఏ రంగంలోనే రాణించగలమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీపాద వారసత్వాన్ని తీసుకుని స్వయం కృషితో శ్రీధర్ బాబు ఎదిగారని చెప్పారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు హాజరయ్యారు. అయితే శ్రీపాద బాబును చూసి పైనున్న శ్రీపాద ఆనందిస్తారని చెప్పారు. సమస్యల పరిష్కారంలో శ్రీపాద కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వాన్ని నడిపించిన పరిపాలనమైన అనుభవం లేదు, కానీ వారు ఎంబడి ఉండి వారి సలహాలు సూచనలు వారి సూచన మేరకు రాష్ట్రాన్ని సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ వారి అనుభవాన్ని నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. వారు ఈరోజు నిజంగా శ్రీపాదరావు గారు పైనుంచి చూస్తే శ్రీధర్ బాబు గారు ప్రయోజకుడైండు, ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి అని తప్పకుండా వారిని ఆశీర్వదిస్తుంటాడు. ఈ సందర్భంగా నేను పదే పదే శ్రీధర్ బాబు గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయను. వారి గొంతులో ఉన్న స్పష్టత ఇతరులకు లేదు. జయక్కని అడుగుతున్న, చిన్నప్పుడు ముద్దపప్పు పెట్టిందా నెయ్యి పెట్టిందా, భాష మీదనే కాదు భావం మీద వారి గొంతులో స్పష్టత మనందరికి తెలుసు. అందుకే ఈరోజు ఈ 80 రోజులు ప్రభుత్వం యొక్క పనితీరు, తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పరిపాలన, సహచర మంత్రుల సూచనలు సలహాలకు